కాలు కూడా కనపడుతుంది నీకు. వాళ్ళకు కూడా కరెంట్ లేదు కదా, ఒకటే మీటర్ ఎవరికైనా వాళ్ళు వీటించి పోతారు. ఇది ఎక్కుదా మన అది కూడా మెట్లేదు. కాలనీ. నా పేరు రజియా. గత 11 సంవత్సరాలు గౌరవ శ్రీ మందకృష్ణ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ జెండాతో నిర్మించుకోవడం జరిగింది. 11 సంవత్సరాల నుంచి కూడా కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ దాదాపు 350 మంది 300 కుటుంబాలు ఉంటాయి. ఇండ్లకు కరెంటు లేక మేము ఇంటికి 300-400 వేసుకొని పోగు చేసుకొని దాదాపు 2 కిలోమీటర్ల నుండి వైర్ తీసుకోవడం జరిగింది. ఆ వైర్లు కూడా ఇట్లా ఏలాడుతున్నాయి, మీరు చూడండి. ఏలాడుతుంటే అవి కూడా తెగి ఇంటి మీద పడి కరెంటు షాకులు వచ్చి చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రోడ్లు కూడా చాలా బురదగా ఉన్నాయండి. 108 రాదు. ఎవరికైనా ప్రమాదం ఏమన్నా కరెంటు షాక్ కొట్టినా, జ్వరం వచ్చినా, తేళ్ళు కుట్టినా కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మాకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే మాకు ఇంటి నెంబర్లు వచ్చినాయి, పట్టాలు వచ్చేసినాయి. కనీసానికి ఏ అధికారి కూడా ఓట్లప్పుడు వచ్చి పోవడం తప్పించి ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, వీళ్ళ దాదాపు ఇంతమంది సమాజం ఉన్నారు, వీళ్ళకి ఇంటి నెంబర్లు వచ్చినాయి, ఓటక్కు ఉన్నది, వీళ్ళకి కనీస సౌకర్యాలు కల్పిద్దామని చెప్పి ముందుకు వచ్చిన నాయకులు లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు స్పందించి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు స్థానిక సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. సరిత, మాది ఇక్కడ ఎంఆర్పిఎస్ కాలనీ, సిగ్నల్ కాలనీ వెనుక. ఇక్కడ మాది ఎంఆర్పిఎస్ కాలనీ అంటే మందకుమరమ్మ నగరు. ఈ మందకుమరమ్మ కాలనీలో మేము ఆరోగ్యం బాగలేకపోయినా మాకు అసలు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. రోడ్లు లేవు, ఇంటి నెంబర్లు వచ్చినాయి, గత ప్రభుత్వం నుంచి పట్టాలు వచ్చినాయి, కానీ మాకు అది మీటర్లు రాక కరెంటు స్తంభాలు అస్సలే పోళ్ళు లేవు. ఒక్క మీటర్ మీద 300కు పైగా ఇల్లులు ఉన్నాయి. ఒక్క మీటర్ మీద ఈ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఆఫ్ కరెంటు, మళ్ళీ అందులోనే టీవీలు కాలిపోవడం, ఫ్యాన్లు కాలిపోవడం, ఒక్కటే బుగ్గ వెలుగుతుంది. ఆ బుగ్గ కూడా ఒక్కోసారి వెలగదు.
దయచేసి పై అధికారులకు తెలియజేసేది ఏంటంటే మా కాలనీని ఒక్కసారి మీరు బాగు చేయాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం నుంచి ఏ సహకారం మాకు అందట్లేదు. గృహజ్యోతి పథకం అయితే ఇంతవరకు అందలేదు. మాకు ఇంటి నెంబర్లు వచ్చే విధంగా రోడ్లు, సైడ్ కాలువలు వచ్చే విధంగా మీరు చేయాలని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రార్థిస్తున్నాను. గత 11 ఏళ్ళ బట్టి ఇదే కాలనీలో ఉంటున్నాను. సైడ్ కాలాలు లేవు, మళ్ళీ ఇంటి నెంబర్లు అనేది వచ్చినాయి, ఇంటి పటాలు వచ్చినాయి. కాబట్టి ఇంటి స్తంభాలు, మీటర్లు వచ్చే వాళ్ళకి మీటర్లు ఇవ్వాలి, అన్నీ చేయాలని కోరుకుంటున్నాను. ఒకటే మీటర్ మీద 300 ఇల్లులు ఉన్నాయి, కానీ కరెంటు బిల్లు మాత్రం విపరీతంగా వస్తుంది. దయచేసి ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఎంపీ ఎమ్మెల్యేలు కూడా మా కాలనీని చూసి స్పందించాలని కోరుకుంటున్నాం.